పేలుళ్లకు ఉగ్రవాదులు పగడ్బందీ వ్యూహాన్ని అమలు పరిచినట్లు తెలుస్తోంది. రెక్కీ కోసం బాంబులు పెట్టేందుకు వేర్వేరు బృందాలు పనిచేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తోంది. అదృశ్యమయ్యే ఈమెయిళ్ల ద్వారా సమాచార మార్పిడి చేసుకున్నట్లు నిర్ధారించారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ కూడా ఇంతవరకు నిర్దిష్టమైన సమాచారాన్ని సేకరించలేకపోతోంది. రాష్ట్ర రాజధానిలో పేలుళ్లు జరిగి 2 వారాలు గడిచినా ఎన్ఐఏ దర్యాప్తులో కనీస పురోగతి కనిపించడం లేదు. పూణే పేలుళ్ల కేసు నిందితులు మక్బూల్, ఇమ్రాన్ ఖాన్ ను విచారించిన ఎన్ఐఏ అధికారులు పేలుళ్లకు ఉగ్రవాదులు అనుసరించిన వ్యూహంపై ఓ అంచనాకు మాత్రం వచ్చినట్లు తెలుస్తోంది. దిల్సుఖ్ నగర్ పేలుళ్లకు పకడ్బందీగా కుట్రను అమలు చేసినట్లు నిర్ధారించారు. రెక్కీ కోసం ఓ బృందాన్ని, పేలుళ్లకు మరో బృందాన్ని వినియోగించినట్లు భావిస్తున్నారు. దిల్సుఖ్ నగర్ తో పాటు బేగం బజార్, రాణిగంజ్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో మక్బూల్, ఇమ్రాన్లు గతంలో రెక్కీ నిర్వహించారు. ఇప్పుడు ఇమ్రాన్ ఆయా ప్రాంతాల ఫోటోలను పాకిస్తాన్లోని రియాజ్ భట్కల్ కు పంపినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఆ ఫోటోల ఆధారంగానే తాజాగా దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కుట్ర అమలు చేసినట్లు భావిస్తున్నారు. అయితే పేలుళ్లకు తబ్రేజ్, వకాఫ్ లేదా కొత్తవారిని వినియోగించి ఉంటారని ఎన్ఐఏకు మక్బూల్, ఇమ్రాన్లు చెప్పినట్లు సమాచారం. పేలుళ్లకు పాల్పడిన వారు స్థానికులతో ఏమాత్రం పరిచయాలు, సంప్రదింపులు లేకుండా జాగ్రత్త పడ్డట్టు భావిస్తున్నారు. సమాచార మార్పిడికి సంబంధించి కూడా ముష్కరులు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డట్టు ఎన్ఐఏ భావిస్తోంది. గతంలో ఈమెయిళ్లు, చాటింగ్ల ద్వారా జరిగిన సమాచార మార్పిడిని దర్యాప్తు సంస్థలు గుర్తించడంతో ఇటీవల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. ఉగ్రవాదులు డిస్పోజబుల్ ఈమెయిల్ అడ్రస్, డిఈఏల ద్వారా ఫోటోలు, సమాచారాన్ని పంచుకున్నట్లు గుర్తించారు. డిఈఏ ఉపయోగిస్తే కొద్దిసేపటికే సమాచారంతో పాటు ఈమెయిల్ ఐడి కూడా మాయమవుతుంది. మళ్లీ కొత్త సమాచారం కోసం కొత్త ఈమెయిల్ ఐడి సృష్టిస్తారు. కనీస ఆధారాలు లేకుండా జాగ్రత్త పడటంతో నిందితులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు కొంచెం కష్టంగా మారినట్లు తెలుస్తోంది.